my channel Candy Diaries. So ఇగో మా అన్నయ్య మా అక్క వాళ్ళ వైఫ్ అక్కడ ఉంది, వీళ్ళ హస్బెండ్ వేరే దగ్గర ఉంటాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అది వేరే విషయం. సో ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జూ పార్క్ ఆఫ్టర్ సో లాంగ్, నేనైతే ఒక 10 to 15 years తర్వాత వెళ్తున్నాను. వచ్చిందండి వయ్యారి. ఐ థింక్ వాటో వాట్ నేనైతే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఆయన మధ్యలో ఒకసారి నేను తీసుకెళ్ళా, సాయి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళా. నేనైతే 10 to 15 years అయిపోతుంది. 10 to 15 years. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2024. అంటే ఇంగ్లీష్ నాకు రాదు, అకాడమిక్ ఇయర్ అసలు లాస్ట్ ఇయర్ అని చెప్తే సరిపోదు. అకాడమిక్ ఇయర్ అందరూ అప్డేటెడ్ ఉన్నారు, నేను తప్ప. నేను 10 to 15 years అయిపోతుంది. సో చూద్దాం అక్కడ ఏ యానిమల్స్. ఇక్కడే ఉన్నారు అందరు యానిమల్స్, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉన్నారు అనిమల్స్. బట్ ఈవెన్ మళ్ళీ ఒకసారి జిరాఫీ అక్కడ ఉన్నారు. లెట్స్ కంటిన్యూ. వీళ్ళందరూ ఇక్కడే టైం వేస్ట్ చేసి అసలు 10కి స్టార్ట్ అవుదాం అనుకొని ఇంతసేపు ఇక్కడ చేస్తున్నారు. అసలు అలా లేదని ప్లాస్టిక్ ఒక బాక్స్ వచ్చి దాని పెట్టినారు చూడండి. కాదు ఈ 10 సార్లు అవుదామా దాంట్లో పెడదామంటే ఈ అక్క చూడు ఇంకా. ఎంట్రీ అవ్వగానే టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉండే, బట్ మేము ఆ రష్ని అయితే స్కిప్ చేసాం. ఎందుకంటే ఆన్లైన్లోనే ఆల్రెడీ నితిన్ బుక్ చేసేసాడనమాట. సో మేము అందుకనే ఇంకా ఆ దాని లైన్ని స్కిప్ చేసేసి మంచిగా ఆన్లైన్లో స్కాన్ చేసి అయితే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫిషెస్ అయితే అక్వేరియం ఉండే, బట్ దానికి కూడా మళ్ళీ పే చేయాలి అంటే ఇంకా మేమైతే పే చేయలేదు. ఎందుకు అక్వేరియం ఎక్కడైనా చూస్తాం కదా ఫిషెస్ని, వేరే యానిమల్స్ని అయితే చూద్దాము వితౌట్ కాస్ట్ ఏదైతే ఉంటాయో దానికి వెళ్దాము అని చెప్పి ముందుకైతే వచ్చేసినాము. గైస్ అది కూడా ఎప్పుడు తింటూనే ఉంటుంది. ఇగో ఈ కూడా ఎప్పుడు తింటూనే ఉంటుంది. పేస్ట్ ఒక ఫోటో సో ఇప్పుడు మేము సఫారీ కోసం వెయిట్ చేస్తున్నాం. సఫారీ బస్సెస్ వస్తున్నాయి కానీ ఎక్కట్లేము. ఏసీ బస్సు అన్న, ఏంటి బస్సు అన్నా మనది? ఏసీ బస్ బుక్ చేసినాం అనమాట. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏసీ బస్ సఫారీ అనమాట. ఇప్పుడు లాయన్ వస్తుంది. లాయన్ వచ్చి పట్టుకుంటుంది అనమాట గైస్. అండ్ మా అన్నగా తెలుసు అది ఏసీ లేని మా అన్న బతకలేడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సమ్మర్లో వింటర్లో బండి
వింటర్లో వచ్చినాము, హుడీ వేసుకొని వచ్చిండు, ఉక్కబోస్తుంది అని చెప్పేసి అందుకే ఏసీ బస్ బుక్ చేస్తాం అనమాట. చాలా బస్సెస్ వస్తున్నాయి ఏసీవి, కానీ మేమే ఎక్కట్లేదు. ఉండలేము యాక్చువల్గా లోపలికి ఏసీ వెహికల్ అలౌ చేయలేదు, అందుకే నడుచుకుంటూ ఏసీ వెహికల్ లేకుండా నడవాను అనమాట యాక్చువల్గా కానీ వాళ్ళు అలౌ చేయలేదు, బయట పెట్టారు. ఏంటి మరి సఫారీ కదా. ఏంటిది నీ వెహికల్ బయట పెట్టినావా? వావ్ గైస్ విన్నారా, అన్న వెహికల్ అంటే బయట పెట్టిండంట. ఓకే సర్లే, మేము ఎట్లా అంటే మేము ఎంత రిచ్ అయినా కానీ డౌట్ అడుతుంటాం, వీళ్ళవే బస్సెస్ ఎక్కుదాం అన్నమాట గైస్, అది వేరే విషయం. మేము ఎక్కినాక చూడండి ఏ బస్సు ఎక్కుతున్నాము. జెసి సఫారీ అంటే జూ పార్క్ వస్తే ఓన్లీ జూని చూసి వెళ్ళండి, కానీ ఫుడ్ మాత్రం అస్సలు తినకండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని యానిమల్స్ చూసేసినాక ఫుల్ టైర్డ్గా అయిపోయినాం. అండ్ ఇంకా అప్పటికి క్లోజ్ అవ్వలేదు, ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మేము అరౌండ్ 3:30-4 వరకు మాకు అంతా అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము ఆడుకుందాం అని చెప్పేసి, చిన్నప్పుడు గేమ్స్ ఉంటుండే కదా మారం పెట్టి ఒక బాల్తో కొట్టుకోవాలి, బట్ అక్కడ మాకు బాల్ లేదని చెప్పేసి కాఫ్ని ఒక బాల్ లాగా చేసి మరీ కొట్టుకున్నాము. ఈ గేమ్ ఎంతమందికి గుర్తుందో చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఆడినాము. మారాబిట్టి అయిపోయినాక ఐస్ వాటర్ అయితే ఆడినాము, చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ ఈ సమ్మర్లో వెళ్తే అయితే చాలా కష్టం, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, ఆ ఎండలకి మొత్తం తిరగలేము. సో ప్లీజ్ హైడ్రేటెడ్గా ఉండండి అండ్ ప్లేసెస్ని చూస్ చేసుకొని మరి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇలానే లవ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. థ్యాంక్ యూ, బాయ్. ఎవరో చిన్నపిల్లలు ఓటుగా పాప అట్లుండదు మళ్ళీ ఒక
అవుట్